హలో. ఎక్కిల్ వినిపిస్తుందా? వినపడుతుంది. ఒక పిల్లోడు జాయిన్ కదా. తిన్నావా? ఉమ్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కదా? ఏం లేదు. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది. నీకు ఈ వాటిలో కాన్స్ ఆ? ఆ క్వశ్చన్స్ లో ఉమ్. ఏమన్నా 20 క్వశ్చన్స్ సెలెక్ట్ చెయ్యి, ఈజీగా ఉండేటి. అవి అవి అర్థం నీకు ఆ క్వశ్చన్స్లలో ఈ టాపిక్స్ ఈ పదాలు వాడాలి నువ్వు అంటే ఈ పదాలు అర్థం అదే అదే అవ్వాలని చెప్పి. అర్థమైంది. ఉమ్, సో మనం ఆ ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలోకి జస్ట్ ఈ పదాలు వాడటం కోసం ఈ పదాలు ఏంటి, ఏ పదాలు అనేది అర్థం అవ్వాలి. ఓఎల్ అంతే. ఎల్పి ఏంటి, ఓఎల్ ఏపి ఓలాప్, ఏంటి. ఓఎల్టీపీ. ఇప్పుడు ట్రాన్సాక్షనల్ డేటా అంటే మాక్సిమం చాలా ఫాస్ట్ జరగడానికి కంప్యూటింగ్ కి యూస్ చేస్తారు కదా ఎక్కువ. హెవీ కంప్యూటర్ ఉంటుంది, హెవీ మెమరీ ఉంటుంది, స్టోరేజ్ తక్కువ ఉంటుంది, దానికి మనకు స్టోరేజ్ అవసరం. అవునా? జస్ట్ ఏదైనా కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ టాస్క్ బ్యాంకే అనేది కాదు, ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ నువ్వు మొబైల్లో ఏదైనా. యాప్ ఉమ్, ఓపెన్ చేస్తావు, అది కూడా ఒక ట్రాన్సాక్షన్. ఉమ్, నువ్వు నువ్వు ఏ అదే. యాక్టివిటీ చేసినా అంటే నీ యొక్క ఉమ్, లాగిన్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అంటే అది ట్రాన్సాక్షన్. ఉమ్. ఓకే, నీ ఫ్రంట్ ఎండ్ నువ్వు అన్న ఉన్న చెప్పవా? అన్న ఐపీఎల్ కూడా స్ట్రీమింగ్ అన్న. స్ట్రీమింగ్. సో దానికి ఏంటంటే ఈ స్ట్రీమింగ్ లో కూడా ఓఎల్ టీపీ డేటాబేసెస్ యూజ్ చేస్తారు, ఓఎల్ ఏపీ డేటాబేసెస్ యూజ్ చేయకోకుండా ఐపీఎల్ కు. ఇప్పుడు మనకు లైవ్ గా డేటా కావాలి, సో వాడు ఏం చేస్తాడంటే ఆడ స్కోర్ 6 కొట్టంగానే ఒక దాంట్లో సిస్టమ్ లో 6 అని ఎంటర్ చేసేస్తాడు. అది ఇమీడియట్ గా అన్ని సిస్టమ్స్ కి స్ట్రీమ్ అయిపోతుంది. ఓఎల్ టీపీ నుంచి డైరెక్ట్ ఓఎల్ టీపీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారు. మనం స్ట్రీమింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు, ఓఎల్ టీపీ నుంచి ఓఎల్ ఏపీకి చేసుకోవచ్చు, ఓఎల్ ఏపీ నుంచి ఓఎల్ ఏపీకి అయినా చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు, ఒకటే లాజిక్ అది. స్ట్రీమింగ్ కాన్సెప్ట్స్ అనేది ఓకే. మనం జస్ట్ డాలర్స్ ని సేవ్ చేసుకోవడానికి లేదంటే బిల్లింగ్ ని సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఓఎల్ ఏపీకి అనే కాన్సెప్ట్స్కి వెళ్తాం, లేదంటే బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది వెళ్తాం. అదర్వైజ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ ప్రతి చోట ఇక్కడ యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ లో కంటిన్యూస్ గా ఇది స్ట్రీమింగ్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు సిస్టమ్ లో ఎంటర్ చేస్తావు, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ నుంచి అందరికి మనకు టీవీల్లో కానీ మొబైల్లో కానీ ఇక్కడంతా విజిబుల్ అవుతా ఉంటుంది. ఓకే. సో ఇవి మనకు ఓవరాల్ గా ఉన్న పదాలు. ఈ డేటా మెష్ అనేది ఇది సపరేట్ కాన్సెప్ట్, ఇది మళ్ళీ లాస్ట్ లో ఎప్పుడన్నా చూద్దాము, అంత అడ్వాన్స్ కొద్ది. ఇప్పుడు మనకి స్ట్రీమింగ్ చేసుకోవడానికి మేజర్ గా ఇండస్ట్రీలో వాడేది ఏంటంటే కాఫ్కా. ఓకే, వేరే ఆల్టర్నేటివ్ గానే ఉన్నాయి. స్పార్క్ లో కూడా స్పార్క్ స్ట్రీమింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ కాఫ్కా ఇస్ ద వచ్చేసి అది మనకు ఇండస్ట్రీ లీడ్ అంటాం కదా, ఆ టైప్ లో. ఓకే, ఇంకా మనకు స్పార్క్, పై స్పార్క్ మనం రోజు చూసేది ఇది. ఇది కాకోకుండా ఈ అపాచీ ఎయిర్ ఫ్లో అనేది మనం ఈ డాగ్ అనే కాన్సెప్ట్ చూసినాం కదా, ఈ డాగ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి అపాచీ ఎయిర్ ఫ్లో అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ డిబిటి అనేది సింపుల్ మనకు సీక్వెల్, నార్మల్ సీక్వెల్ క్వైరీ ఉంటుంది కదా, ఆ సీక్వెల్ ని కొంచెం మనకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది సీక్వెల్ క్వైరీనే. కాకపోతే మనం సీక్వెల్ లో పారామీటర్స్ పాస్ చేయలేం కదా, వాల్యూస్ డైనమిక్ గా వాల్యూస్ పాస్ చేయలేం కదా. ఇప్పుడు పైథాన్ అనుకో, ఒక ఫంక్షన్ రాసుకుంటాం, ఫంక్షన్ కి వాల్యూస్ పాస్ చేస్తాం, అది లోపల ఎగ్జిక్యూట్ చేయి మనకు రిజల్ట్స్ ఇస్తుంది. సీక్వెల్ అలా రాసుకోలేం కదా, ఫంక్షన్స్ కి అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. ఆ ఫ్లెక్సిబిలిటీని ఈ డిబిటి అనేది ఇస్తుంది. మనం నార్మల్ క్వైరీనే వాల్యూస్ ని పారామీటర్స్ గా మార్చుకోవచ్చు. ఓకే, ఇది డిబిటి గురించి. అన్న డీబీటీ డేటా బిల్డ్ టూల్. ఓకే, సింపుల్. డీబీటీ అనేది ఒక టూల్ లేకపోతే లాంగ్వేజ్ అన్న నేర్చుకోవడానికి. అది అది సీక్వెల్ లోనే చెప్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను. అంటే MySQL లాగా అది కూడా ఒక టూల్. సీక్వెలే, నార్మల్ సీక్వెలే. నువ్వు నీకు ఏ డేటా నువ్వు డిబిటి ఏదో ఒక డేటాబేస్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, కనెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఉంది.
స్క్రీన్ షేర్ కాలేదు చూడండి. స్క్రీన్ షేర్ కదా. ఇప్పుడు కనిపిస్తుందా? వచ్చింది. సో ఇక్కడ నాకు ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది. ఓకే, ఉమ్. ఇందులో నుంచి నేను క్వైరీ చేశాను అనుకో, రిజల్ట్స్ వస్తాయి. ఇది నార్మల్ సీక్వెల్. ఇప్పుడు డేటాబ్రిక్స్ లో రన్ చేస్తే డేటాబ్రిక్స్ ఈక్వల్ అనుకుంటా, పోస్ట్గ్రెస్ లో రన్ చేస్తే పోస్ట్గ్రెస్ ఈక్వల్ అనుకుంటాం. ఓకే, ఆహా. నార్మల్ గా ఒరాకిల్ అలాంటి సిస్టమ్లో ఏమవుతుంది, ఇప్పుడు మనం లిమిట్ నాకు 10 రికార్డ్స్ మాత్రమే కావాలి అనుకున్నాం అనుకో, నార్మల్ పోస్ట్గ్రెస్ లో కానీ డేటాబ్రిక్స్ లో కానీ ఇట్లా ఏం రాస్తాం, ఇక్కడ లిమిట్ 10 అని రాస్తాం. Limited 10. ఓకే, అదే MySQL సర్వర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్టార్ ముందు టాప్ 10 అని రాస్తాం. ఓకే, ఇట్లా రాస్తే ఇది MySQL కి సంబంధించిన సింటాక్స్, ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ తెచ్చుకోవడానికి. అదే ఒరాకిల్కి వెళ్ళినాం అనుకో, అక్కడ సీక్వెల్ ఎలా ఉంటుంది, ఫెచ్ ఓకే టాప్ 100 రో, టాప్ 10 రోస్ ఓన్లీ, ఇట్లా రాయాలి. మూడు ఒకటే లాజిక్, మూడు చేసే పని ఒకటే. కాకపోతే ఈ డేటాబేస్ ఎవడైతే డిజైన్ చేస్తాడో, ఇది ఆర్డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా మనకు, CSE లో సబ్జెక్ట్ ఉంటుంది ఆర్డిబిఎస్ అనేది. సో ఆ కాన్సెప్ట్ లో ఇది చెప్తారు. ఇది ఒక్కొక్క డేటాబేస్ దాని రిలేషన్ డేటాబేస్ ఇంజన్ అంటమాట బయట, వీటిని ఈ ఇంజన్ ఎలా వర్క్ అవ్వాలి అనేది వాళ్ళు లాజిక్ రాస్తారు. ఓకే, మనకు ప్రతి చోట మనకు లాజిక్ ఏంటి, అల్టిమేట్ గా టాప్ 10 రోస్ ని ఫెచ్ చేసుకోమని, అది ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఒక్కొక్క డేటాబేస్ లో ఒక్కొక్క రకంగా ఇస్తాం. ఓకే, ఇది డేటాబేస్. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. నాకు టాప్ 10 రికార్డ్స్ కావాలి, అప్పుడు లిమిట్ 10 రన్ రాసుకుందాం. ఓకే, నేను ఇదే డీబీటీలో రాస్తే ఏమవుతుందంటే, వేరియబుల్ ఓకే లిమిట్ ఇట్లా రాసుకుందాం. మిగిలినంత సేమ్. ఇది ఒక్కటి నేను పాస్ చేసుకుంటా ప్రతిసారి. అంటే నాకు ఇప్పుడు 10 కావాలన్నా 10, 20 కావాలంటే 20, 30 కావాలంటే 30. అప్పుడు ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. సో అప్పుడు క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూ 10 ఉంటే 10, 20 ఉంటే 20 ఎగ్జిక్యూట్ అవుతుంది. నార్మల్ సీక్వెల్ కి డీబీటీ సీక్వెల్ కి అదే డిఫరెన్స్. ఇంకా మిగిలినది నువ్వు ఏ లాంగ్వేజ్ లో ఏ డేటాబేస్ కి రాసినా ఒకటే లాజిక్. పోస్ట్గ్రెస్ రాసినా, ఒరాకిల్ రాసినా, SQL సర్వర్ రాసినా, ఇంకా డేటాబ్రిక్స్ రాసినా, దేనికి రాసినా సేమ్ లాజిక్ వర్క్ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ పారామీటర్స్ మార్చుకోవడం మాత్రమే. ఓకే, అది డీబీటీ కాన్సెప్ట్. ఇది యాక్చువల్ గా కొన్ని డెడికేటెడ్ ప్రాజెక్ట్స్ దీనికోసం హైర్ చేసుకుంటాయి డీబీటీ. ఇది ఎందుకు వాడతారంటే మనకు వాళ్ళకు వేరే వేరే పెద్దగా అవసరం ఉండదు, వేరే కనెక్షన్ అంటే APIs కి కానీ అనలిటికల్ కానీ పెద్ద అవసరం ఉండదు. వాళ్ళకి ఏంటంటే డేటా ఉంటుంది, డేటాబేస్ లోనే ప్రాసెస్ చేసేసి సేవ్ చేసేసారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్దగా పెట్టుకొని అది ఆ తలనొప్పి పెట్టుకోలేరు. ఇందాక జెరోదా చెప్పినా కదా ఎగ్జాంపుల్, వాళ్ళు ఏంటంటే మొత్తం పోస్ట్గ్రెస్ లోనే చేసుకుంటారు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు సేమ్ లాజిక్ ఉంటుంది. అంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు ఇండియాలో BSc నుంచి వచ్చే వాళ్ళకు అదే లాజిక్, NSC నుంచి వచ్చే వాళ్ళకు అదే లాజిక్. కాకపోతే NSC డేటా వేరు, BSc డేటా వేరు కదా. సో అప్పుడు ఏం చేస్తాడు, DBTలో లాజిక్ రాసుకుంటాడు, అది పోస్ట్గ్రెస్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అల్టిమేట్ గా వాడు పారామీటర్ ఇక్కడ DBT BSc పాస్ చేస్తే BSc కి సంబంధించిన డేటా వస్తుంది, NSC పాస్ చేస్తే NSC కి సంబంధించిన డేటా వస్తుంది. కానీ క్వైరీ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఓకే. సో ఇవి మనకు ఓవరాల్ గా టర్మినాలజీస్. మనకు ఈ పదాలని తిప్పి తిప్పి వాడినా కూడా ఇంటర్వ్యూ అయిపోతుంది. మనం ఏం కొత్తగా వేరేది ఏం చూసుకోవాలి. దీంట్లో క్లౌడ్ కవర్ కాలే, కానీ డేటా ఇంజనీరింగ్ అనే టర్మినాలజీస్ వచ్చేసి ఇంతకు మించి కొత్తగా ఏం పదం మనకు వేరే పదం ఏం వినపడదు. నార్మల్ జనరల్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కదా. దీంట్లోకి వెళ్ళడం కంటే ముందు కొన్ని క్లౌడ్ టర్మినాలజీస్ కూడా చూసుకున్నాం. అజూర్ మీద చూద్దాము, ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని అజూర్ రిలేటెడ్ ఉంటా. అజూర్ లో ఇవి టర్మినాలజీస్. AWS లో ఇన్ని ఉండవు, AWS లో సింప్లిఫైడ్. ఓకే, అజూర్ డేటా ఫ్యాక్టరీ
ఇది వచ్చేసి మొత్తం మనకు డేటా ఇంజనీరింగ్ కి అంతా కలిపి ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ లాంటిది. ఓకే, మనకు ఈ ఈటీఎల్ సర్వీసెస్ కానీ ఈఎల్టీ సర్వీసెస్ కానీ మొత్తం అంతా ఇందులోనే ఉంటుంది. ఓకే, ఎట్లా రాసుకోవాలి, ఏం చేయాలి, ఏమనేది దీన్ని ఏమనుకుంటామంటే మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటాం. ఇందులో ఏ క్వైరీ కాల్ చేయాలి, ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మన అపాచీ ఎయిర్ ఫ్లో ఉంది కదా, ఆ ఎయిర్ ఫ్లోను, ఆ ట్యాగ్ను, అవన్నిటిని ఇందులోనే ఉంటాయి అనమాట. ట్యాగ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫస్ట్ ఏ టాస్క్ రన్ చేయాలి, సెకండ్ ఏ టాస్క్ రన్ చేయాలి, ఫస్ట్ టాస్క్ ఏ క్వైరీ కాల్ చేయాలి, ఆ క్వైరీకి ఏ ఫిల్టర్స్ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో హ్యాండిల్ చేస్తాం. అది అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, నెక్స్ట్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్, ఏడిఎల్ఎస్ అంటాం అండి. దీంట్లో ఏంటంటే మనకు డేటా లేక్ కాన్సెప్ట్ గుర్తుంది కదా, జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. లేక్ కాన్సెప్ట్ ఏంటి గుర్తుందా? ప్రశాంత్, హలో హలో, అఖిల్, వినిపిస్తుందా? హలో. వినిపిస్తుందా? వినపడుతుంది. డేటా లేక్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డేటా లేక్ ఏంటి? ఇది నార్మల్ గా మన స్టోరేజ్ టైప్ చెప్పుకుంటాం కదా, డ్రాప్ స్టోరేజ్ ఫార్మెట్ సో ఇది వచ్చేసి మనకు దాన్ని ఎనీ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అన్స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ ఏదైనా స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో అయితే దీన్ని మనం S3 అంటాం, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ ఏడిఎల్ఎస్ అంటాం, జస్ట్ పేరు వేరు, రెండిట్లో కాన్సెప్ట్ ఒకటి. ఓకే, మనకు డేటా లేక్ స్టోరేజ్, ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్, చాలా చీప్ గా వస్తుంది మనకి స్టోరేజ్. మనం రా ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ లాగా, లేదంటే స్ట్రక్చర్ పార్కెట్ సిఎస్వి స్టోర్ చేసుకోవచ్చు, లేదా అన్స్ట్రక్చర్డ్ జేసన్, యాప్ ఆర్ఓ, ఇట్లా ఇట్లా ఈ ఫార్మాట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏడిఎల్ఎస్. నెక్స్ట్ అజూర్ డేటాబ్రిక్స్. మనం ఇందాక డేటాబ్రిక్స్ చూసాం కదా, సేమ్ టు సేమ్. డేటాబ్రిక్స్ స్టార్ట్ అయినప్పుడు కేవలం నోట్బుక్స్ మాత్రమే ఉండదు, దాంట్లో సీక్వెల్ క్వైరీస్, పైథాన్ క్వైరీస్ ఆ నోట్బుక్ లో రాసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ అంతా కూడా డేటాబ్రిక్స్ లోనే ఉంటుంది. సో అందుకని అజూర్ డేటాబ్రిక్స్ కు అది పాత ప్రీవియస్ గా యూజ్ చేసే వాళ్ళు అజూర్ డేటాబ్రిక్స్ అంటే అదేదో కొత్తగా అది మాకు మాత్రమే సంబంధించినది అంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మొత్తం డేటాబ్రిక్స్ అంటే డేటాబ్రిక్స్. ఇందులో ఏంటంటే నువ్వు మన సీక్వెల్ క్వైరీస్ కానీ, పైథాన్ లాజిక్ కానీ, పైస్పార్క్ క్వైరీస్ కానీ రాసుకుంటాం, ఆ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, అది డేటాబ్రిక్స్. నెక్స్ట్ స్నాప్సీ అనాలిసిస్. ఇది వచ్చేసి సేమ్ మనకు డేటాబ్రిక్స్ లాగానే వర్క్ అవుతుంది, కాకపోతే ఈ డేటా వేర్ హౌస్ ని బిల్డ్ చేయడానికి ఈ స్నాప్సీ అనాలిసిస్ అనేది వాడతాం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ డేటాబ్రిక్స్ రాకముందు, అంటే పూర్తిగా ఎవాల్వ్ కాకముందు ఈ స్నాప్సీ అనాలిసిస్ అనేది మనకు డేటా వేర్ హౌసింగ్ కోసం వాడతాను. అంటే ఈ ఈటీఎల్ లోంచి డేటా రీడ్ చేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి ఇక్కడ స్టోరేజ్ చేసి రైట్ చేయడానికి అట్లా వాడతారు. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఈ స్నాప్సీ అనాలిసిస్ పని లేకోకుండా మొత్తం డేటాబ్రిక్స్ లోనే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ స్ట్రీమింగ్ అనాలిసిస్. ఓకే, మనం ఇది వచ్చేసి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బ్యాచ్ డేటాకి, ఓకే, స్ట్రీమింగ్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ డేటాకి. ఇవి రెండు కూడా పైస్పార్క్ లోనే స్పార్క్ స్ట్రీమింగ్, స్పార్క్ నార్మల్ రీడ్ రైట్ ఆప్షన్స్ తో రీప్లేస్ అయిపోయి అవి రెండు డేటాబ్రిక్స్ లోనే వర్క్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్ గా ఇవి రెండు ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లలో ఉండవు, ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసుకొని వర్కింగ్ అవుతున్న ప్రాజెక్టులు అయితే మాత్రమే ఉంటాయి. ఫ్యూచర్ లో ఇవి పెద్దగా యూజ్ చేయరు, ఎందుకంటే అంత డేటాబ్రిక్స్ తోనే హ్యాండిల్ అయిపోతుంది అన్నమాట. నో, దీని తర్వాత డేటా ఫ్యాక్టరీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. పైప్ లైన్ అంటే మనం ఒక ఫ్లో చూసినాం కదా, దీన్ని మనం పైప్ లైన్ అనుకోవచ్చు. ఓకే, జాబ్ అన్న పైప్ లైన్ అన్న ఒకటి, మెడాలియన్ కాదు, ఇది ఫ్లో. పైప్ లైన్ లో ఒక పైప్ లైన్ లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇవి 3-4 పేర్లు ఉంటాయి. మెడాలియన్ ఆర్కిటెక్చర్ కి ఉమ్. గోల్డ్ అండ్ సిల్వర్ లేయర్ మధ్యలో ఒక పైప్ లైన్ బిల్డ్ చేయడం అట్లా అనుకోవచ్చు. అంతే, గోల్డ్ నుంచి సిల్వర్ నుంచి గోల్డ్ కు డేటా మూవ్మెంట్ చేసేదానికి ఒక పైప్ లైన్ బిల్డ్ చేస్తాం. ఆ పైప్ లైన్ ఏంటంటే సిల్వర్ లోంచి డేటా రీడ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తుంది, గోల్డ్ లో సేవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇవి 4 పదాలు ఉంటాయి, ఇవి 4 సిమిలర్ గానే ఉంటాయి, కానీ మీనింగ్ లిటిల్ బిట్ వేరే ఉంటుంది. కానీ ఓవరాల్ గా మనం పలకడం 4 ఒకటే అయినా పలికేయచ్చు. ట్యాగ్ అంటే ఏంది, మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ జాబ్స్ కానీ, కలెక్షన్ ఆఫ్ టాస్క్ కానీ. ఓకే,
అది ఏ డైరెక్షన్ ఫస్ట్ ఏది రన్ అవ్వాలి, సెకండ్ ఏది రన్ అవ్వాలి, థర్డ్ ఏది రన్ అవ్వాలి అనేది డిసైడ్ చేసి ఒక ఫ్లో లాగా చూపించేది డాగ్. రైట్. ఈ డాగ్ లో మనం ఏమనుకున్నాం, టాస్క్ లైనా పెట్టుకోవచ్చు, జాబ్ లైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక టాస్క్ రన్ అవుతుంది, దాని తర్వాత ఒక జాబ్ రన్ అవుతుంది. ఈ జాబ్ ఇంకొక 2 టాస్క్లని ట్రిగర్ చేస్తుంది. ఓకే. లేదంటే ఈ జాబ్ లోనే ఇంకొక టాస్క్ ట్రిగర్ అవుతుంది. ఇట్లా ఒక డాగ్ లో టాస్క్స్ అయినా ఉండొచ్చు, జాబ్స్ అయినా ఉండొచ్చు. రైట్. మనము దీన్ని ఒక డాగ్ అనుకున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ 1 ఉంది కదా, దీన్ని మనం పైప్ లైన్ అనుకోవచ్చు. మొత్తం కలిపి పైప్ లైన్ అని అనుకోవచ్చు, లేదా ఈ ఒక్క 1 మాత్రమే కూడా పైప్ లైన్ అనుకోవచ్చు. ఒక టాస్క్ ని ఒక పైప్ లైన్ అనుకోవచ్చు. ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనం ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు, నార్మల్ ఇంట్లో ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు పైప్ లైన్ సెట్ చేస్తాం కదా, ఆ పైప్ లైన్ మనం మారదు, ఎప్పుడు చూసినా అట్లాగే ఉంటుంది. ట్యాంక్ కి, ఇంట్లో సింక్ కి కనెక్ట్ చేస్తాం. ట్యాంక్ లోంచి డేటా ఇంకా కంటిన్యూస్ గా ఫ్లో అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్యాప్ ఓపెన్ చేస్తామో అప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. సో అది పైప్ లైన్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో అది ఒక యాక్టివిటీ అనేది, దాంట్లో ఎట్లా ఎన్ని ఎల్లులు వాడినాము, ఎన్ని టీలు వాడినాం అనేది ఇంకా దానికి అనవసరం. ఎప్పుడు ట్యాప్ తిప్పినా నీళ్ళు రావాలి. అది ఒక పైప్ లైన్. దానికి ఎగ్జాంపుల్ కి, సో మనం ఇక్కడ ఎప్పుడు జాబ్ ని ట్రిగర్ చేసినా అది డేటా వస్తుంది. ఒక స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ రైట్కి వెళ్తుంది, తర్వాత డౌన్కి వెళ్తుంది, తర్వాత లెఫ్ట్కి వెళ్తుంది, తర్వాత రైట్కి వెళ్తుంది, తర్వాత అప్కి వెళ్తుంది. ఇవన్నీ డైరెక్షన్స్ ఉంటాయి కదా, అలా మల్టిపుల్ మనం యాక్సెస్ ఇస్తాం. అన్ని యాక్సెస్ పర్ఫామ్ చేసి సోర్స్ నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డేటా వస్తుందా లేదా, అది పైప్ లైన్. ఓకే. జాబ్ ఏం చేస్తుంది, ఈ మల్టిపుల్ ఈ యాక్షన్స్ ఉన్నాయి కదా, ఏదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టాస్క్ అనొచ్చు, లేదా పైప్ లైన్స్ అనొచ్చు. వీటన్నిటిని కలిపి ఒక జాబ్ అంటాం. ఈ జాబ్స్ ను, ఇలాంటి జాబ్స్ ను లేదా టాస్క్ ని, పైప్ లైన్ ని కలిపి ఒక డైరెక్షనల్ గా చూపించేదాన్ని మనం డాగ్ అంటాం. ఓకే. ఈ డాగ్ ను మొత్తం ఒక ఎంటర్ప్రైజ్ అలా లెవెల్లో ఓకే. ఫస్ట్ లాస్ట్ లో ఒకటి చెప్పు. అంటే ఇందాక జాబ్స్, టాస్క్స్ అన్ని ఒక డైరెక్టెడ్ వేలో చూపించేది డ్యాగ్ అని కదా. డాగ్. ఓకే. ఈ డాగ్ ను ఓకే, అంటే ఫ్లో మాదిరి ఫ్లో మాదిరి చూపించేదా చూపించేది ఎట్లా? డాగ్. డైరెక్షనల్ తో చూపిస్తుంది కాబట్టి దాని పేరే డైరెక్టర్ అసైక్లిక్ డైరెక్టర్. ఏ డైరెక్షన్ లో ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ గానా, లేకుంటే రైట్ గా, లెఫ్ట్ గా, ఇట్లా డైరెక్షన్స్ చూపిస్తుంది కాబట్టి దాన్ని డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అని. డైరెక్టెడ్ సైక్లిక్, ఎందుకంటే ఇది సైక్లిక్ లో ఉండదు. ఏ సైక్లిక్ అంటే మనం తెలుగులో ఇది పదాలు వాడతాం కదా, సేమ్ ఇదే మాదిరి ఇంగ్లీష్ లో మీనింగ్ వస్తుంది. మనకు నీకు తెలుగులో గుర్తుంటే కదా, ఏదైనా పదానికి ముందు పక్క ఆ చేరుస్తే అది రివర్స్ మీనింగ్ ఇస్తుంది, అది కాదు అని. సో ఇక్కడ కూడా అంతే, ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ఉంటాయి, ఈ పదాలకి ఏ చేస్తే దానికి ఆపోజిట్ అని. సైక్లిక్ అంటే మన సర్క్యులర్ గా అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి కదా. సో ఈ ఫ్లోలో ఏంటంటే ఎప్పటికీ సర్కిల్ ఒకదాన్ని తిరిగి వచ్చి మళ్ళీ 5 తర్వాత కానీ 4 తర్వాత కానీ బ్యాక్ టు 1 ఎప్పటికీ రాదు, ఒక డైరెక్షన్ లో పోతూనే ఉంటుంది అంతే. అందుకే దీన్ని డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్ అన్నారు. ఓకే. సో ఇప్పుడు మనము ఇదేమనుకున్నాము, ఈ డేటా సోర్స్ నుంచి బ్రాంజ్ కు ఒక పైప్ లైన్ అనుకున్నాము, బ్రాంజ్ నుంచి సిల్వర్ కు ఒక పైప్ లైన్ అనుకున్నాము, సిల్వర్ నుంచి గోల్డ్ కు ఒక పైప్ లైన్ అనుకున్నాము. ఓకే. ఈ పైప్ లైన్స్ డేటాను ఫ్లో చేస్తాయి, ఒకే డైరెక్షన్ లో ఫ్లో చేస్తాయి. నా ఇప్పుడు ఏమనుకున్నాం, ఈ పైప్ లైన్స్ ని ఇంకొక పేరుతో పిలిచవచ్చు, టాస్క్ అని కూడా పిలిచవచ్చు. ఓకే. ఆ ఫస్ట్ టాస్క్ ఏం చేస్తుంది, లేదంటే ఇంకొక సింప్లిఫై చేద్దాం. సోర్స్ నుంచి బ్రాంచ్ కు డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే టాస్క్ అనే దాన్ని చూద్దాం. ఓకే. ఇది బ్రాంచ్, లేకుంటే ఇది రాక్, తర్వాత బ్రాంచ్, దాని తర్వాత సిల్వర్, దాని తర్వాత గోల్డ్. ఓకే. నా ఫస్ట్ ఏంది, టైప్ అనుకున్నాం. ఫస్ట్ ఏం టైపు, టాస్క్ అనుకున్నాం. ఓకే. టాస్క్ ఏం చేస్తుందంటే రాలో టేబుల్ 1, ఓకే, రైట్ టేబుల్ 1. ఓకే. ఈ టేబుల్ 1 యాడ్ అవుతుంది, రాలోంచి రీడ్ చేస్తుంది,
బ్రాంజ్ లో రైట్ చేస్తాం. ఇది ఒక టాస్క్ అనుకుంటాం. ఇంకొక టాస్క్ ఏం చేస్తుంది? టాస్క్ 2. ఇక్కడ మనకు రీడ్ టేబుల్ 2ని ఇక్కడ నుంచి రీడ్ చేస్తుంది, ఇక్కడ రైట్ చేస్తుంది. ఓకే, క్లియర్ అయింది. టాస్క్ 1 ఏం చేస్తుంది? రాలోంచి ఒక టేబుల్ని రీడ్ చేస్తుంది, బ్రాంజ్లో రైట్ చేస్తుంది. మళ్ళీ టాస్క్ 2 ఏం చేస్తుంది? బ్రాంజ్లోంచి టేబుల్ 2ని రీడ్ చేస్తుంది, సిల్వర్లో రైట్ చేస్తుంది. ఇది టాస్క్. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్. ఈ పైప్ లైన్లో ఏంటంటే రీడ్ టేబుల్ 3 అండ్ టేబుల్ 4 రెండు రీడ్ చేస్తుంది, రైట్ టేబుల్ 3 అండ్ టేబుల్ 4. అంటే దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే ఒక పైప్ లైన్ లో మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి, వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అదకి కొన్ని సందర్భాలలో పైప్ లైన్ టాస్క్ అని కూడా అనొచ్చు కదా. అనొచ్చు. అది ఇప్పుడు ఈడ చెప్పే దాంట్లో ఇంటర్వ్యూ కన్ఫ్యూజ్ కాడే చెప్పండి. అది నువ్వు ఎట్లయినా చెప్పుకోవచ్చు, నీకు పదాలు అవే చెప్పిన అన్నిటికీ మీనింగ్ ఒకటే వస్తుంది, కానీ ఆ లిటిల్ బిట్ డిఫరెంట్, ఒక దారం అంత డిఫరెన్స్ వస్తుంది దీనికి దానికి ఆ పదాలలో. ఒక టాస్క్ ఏంటంటే ఒక సింగిల్ యాక్షన్. ఓకే, నేను ఇక్కడ నుంచి డేటా రీడ్ చేసిన, దీంతో జాయిన్ చేసిన, సేవ్ చేసిన, అంతే, టాస్క్ అయిపోయింది. ఒక పైప్ లైన్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఈ టేబుల్ 1 రీడ్ చేసిన, దీంట్లో సేవ్ చేసిన, మళ్ళీ టేబుల్ 2ని రీడ్ చేసిన, మళ్ళీ టార్గెట్లో సేవ్ చేసిన, మళ్ళీ టేబుల్ 3ని తీసుకున్నా, టార్గెట్లో సేవ్ చేసిన, మళ్ళీ టేబుల్ 4ని తీసుకున్నా. అది ఎన్నిసార్లు చేసినా ఒక టేబుల్ మీదనే చేస్తాను, అంటే అట్ టైం ఒక టేబుల్ మీదనే చేస్తాను. నువ్వు ఏ టేబుల్ నేమ్ ఇస్తే ఆ టేబుల్ మీద వర్క్ చేస్తాను. దాన్ని మనం పైప్ లైన్ అనుకుంటాం. రిపీటెడ్ టాస్క్లు పైప్ లైన్ లో జరుగుతాయి. అట్లయినా చెప్పుకోవచ్చు. పైప్ లైన్ లో రిపీటెడ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కాకపోతే అన్ని ప్యారలల్ గా కూడా ఒకటేసారి జరగచ్చు కదా. ఇప్పుడు ట్యాంక్ లోంచి అవుట్లెట్, ఇప్పుడు ఒక టాస్క్ అనుకో, నీకు టాస్క్ ఏంది? కుళాయి తిప్పితే నీళ్ళు రావాలి, అది నీకు టాస్క్. ఓకే, నెక్స్ట్ పైప్ లైన్ అనుకో, ఇప్పుడు ట్యాంక్ లోంచి నీకు కిందకి ఫ్లోర్ కనెక్ట్ చేస్తావు. నువ్వు అది కుళాయికైనా అవ్వచ్చు, బాత్రూమ్ అయినా అవ్వచ్చు, లేదంటే బయట అవుట్డోర్ కైనా అవ్వచ్చు, ఎక్కడికైనా అవ్వచ్చు, కానీ నీకు అల్టిమేట్ గా ఏంటంటే డేటా రావాలి. అది ఒక పైప్ లైన్ అవుతుంది. పైప్ లైన్ తర్వాత జాబ్. ఈ జాబ్ ఏంటంటే ఈ కలెక్షన్ ఆఫ్ పైప్ లైన్స్ మనం డిఫైన్ చేసేది పైప్ లైన్ 1 ఆర్ టాస్క్ 1. దీన్ని కాల్ చేసేదాన్ని జాబ్స్ అంటాం మనం. పైప్ లైన్ 1, టాస్క్ 1 ఇవన్నీ కలిపి జాబ్స్ అంటాం. పైప్ లైన్ లేకుంటే 1 to n, టాస్క్ 1 to n కలిపి మనం జాబ్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ట్యాగ్. ఈ ట్యాగ్ ఏంటంటే ఫ్లో జాబ్ కానీ, పైప్ లైన్ కానీ, టాస్క్ కానీ, ఫ్లో ఆఫ్. ఇది ఎట్లా ఫ్లో అవుతుంది లేకుంటే డైరెక్షన్. ఈ ట్యాగ్ ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ ఈ జాబ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఫార్వర్డా, బ్యాక్వర్డా, అప్వర్డా, డౌన్వర్డా, నెక్స్ట్ పైప్ లైన్ అయినా టాస్క్ అయినా ఇది ఏ డైరెక్షన్ లో వెళ్తాండి అని చెప్పేది ట్యాగ్. ఓకే, ఫైనల్ గా మనకు వర్క్ ఫ్లో ఉంటుంది. ఈ వర్క్ ఫ్లో వచ్చేసి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఏం చేస్తా ఉన్నాయి అనేది వర్క్ ఫ్లో చెప్తుంది. మనకు వర్క్ ఫ్లోలో జనరల్గా ఇప్పుడు మెటీరియల్ ఆర్కిటెక్చర్ ఉందనుకో, ఓకే, ఈ వర్క్ ఫ్లో మనం డేటాను సోర్స్ నుంచి తీసుకొని
బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ పెట్టి బిఐ టీం కోసం డెవలప్ చేసినాం. బిఐ టీంకి ఎలాగైతే డేటా కావాలో వాళ్ళ కోసం ఒక ఫ్లోని క్రియేట్ చేసినాం. అది మన వర్క్ ఫ్లో అనుకుంటాం. నెక్స్ట్ ఏ టీం కావాలి, వాళ్ళకు వేరే డేటా కావాలి, వాళ్ళకు అగ్రిగేటెడ్ డేటా కావాలి, వాళ్ళకి ఏ రికార్డు ఏ యూజర్కి సంబంధించిన డేటా ఆ యూజర్ కావాలి. బిఏ టీం ఏం కావాలి, యూజర్స్ తో సంబంధం లే, వాళ్ళకు టోటల్ సేల్స్ ఎంత అయింది, టోటల్ ట్రాన్సాక్షన్, టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయినాయి అనే అగ్రిగేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో వాళ్ళకి బిఏకి ఇచ్చే డేటా అగ్రిగేట్ చేసి ఇస్తాం. ఏఐకి ఇచ్చే వాళ్ళకి ఏ టీం వాళ్ళకి ఇచ్చే ఏం చేస్తాము, ఓకే ఈ యూజర్ ఉన్నాడు వీడు ఇంత సేల్ చేసినాడు, ఈ యూజర్ ఉన్నాడు వీడు ఇంత పర్చేస్ చేసినాడు, వీడు ఇన్నిసార్లు వచ్చినాడు కానీ వాల్యూ తక్కువ, వీడు తక్కువ సార్లు వచ్చినాడు కానీ వాల్యూ ఎక్కువ. అట్లా వీటిని వర్క్ ఫ్లోస్ అంటారు. ఎండ్ టు ఎండ్, ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ కలుపుకొని మనం వర్క్ ఫ్లో అంటాం. ఓకే, క్లియర్ అయింది? అవును, క్లియర్ అమ్మా. క్లియర్ ఏదైనా డౌట్ ఉంది? డౌట్ ఉంటే చెప్పు, మళ్ళీ క్లియర్ రిపీట్ చేస్తాను. క్లియర్. బ్యాక్ టు సో ఇది పైప్ లైన్. అన్న ఒకసారి అది ఓపెన్ చేయమన్నా, ఇందాక జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే అన్న. నెక్స్ట్ మనము టాస్క్ అన్నాం కదా, దాన్ని డేటాబ్రిక్స్ లో ఇది ఆజూర్ పైప్ లైన్స్ లో దీన్ని మనము యాక్టివిటీ అంటాం. సో ఇది ఒక స్టెప్ పైప్ లైన్ విత్ ఇన్ పైప్ లైన్. ఓకే, పైప్ లైన్ లో ఒక స్టెప్ జస్ట్ కాపీయింగ్ ఆఫ్ డేటా ఆర్ రన్నింగ్ ఆర్ నోట్బుక్, అది ఒక యాక్టివిటీ. దాన్ని మనము నార్మల్ గా జనరల్ డేటా ఇంజనీరింగ్ లో టాస్క్ అంటాము, వీళ్ళు అజూర్ లో మాత్రం యాక్టివిటీ అంటారు. దాన్ని జస్ట్ ఆ పేర్లు డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఒక్కొక్క క్లౌడ్ సర్వీస్ కి ఒక్కొక్క కంపెనీని బట్టి దాని పేర్లు డిఫరెన్స్ వస్తాయి. అన్నిటి మీద మనం చేసేది ఒకటే, టాస్క్ అన్న యాక్టివిటీ అన్నీ ఒకటే. నెక్స్ట్ లింక్డ్ సర్వీసెస్. ఓకే, ఈ డేటాబ్రిక్స్ లో కానీ లేకపోతే మనం అజూర్ లో కానీ ఏడబ్ల్యూఎస్ లో కానీ క్లౌడ్ ఏంటంటే ఓవర్ ద టైం మనకు రిపీటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు అంటే మన డేటా ఇంజనీర్ పని ఏంది, ఏదో ఒక డేటాబేస్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్, మిడిల్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఇక్కడ డేటా సోర్సెస్ ఏదో ఒకటి ఉంటుంది. అది సిఆర్ఎం అయినా అవ్వచ్చు, ఈఆర్పి అవ్వచ్చు, లేదంటే పోస్ట్ గ్రేస్ అవ్వచ్చు, మైసీక్వల్ అవ్వచ్చు, ఏదో ఒక డేటాబేస్ కి అయితే మనం అల్టిమేట్ గా కనెక్ట్ చేసుకోవాలి. సో మన క్లౌడ్ సర్వీసెస్ ఏం చేస్తాయంటే ఇంక్లూడెడ్ డేటాబ్రిక్స్ కానీ అజూర్ కానీ జీసీపీ కానీ ఇలాంటి లింక్డ్ సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తాయి. డేటాబ్రిక్స్ లో అయితే ఇది మార్కెట్ ప్లేస్ అనే దాంట్లో ఉంటుంది. కనెక్షన్స్ అనే జస్ట్ కనెక్టర్స్ అండ్ కనెక్షన్స్ అనే పేరుతో ఉంటుంది. ఓకే, అదే ఏడబ్ల్యూఎస్ లో అయితే కదా మనకు డెడికేటెడ్ గా 2 సర్వీసెస్ ఉన్నాయి. యాప్ లో కానీ ఇంకోటి ఏదో ఉంది, దాని పేరు గుర్తున్నట్లా. బట్ ఈ సర్వీసెస్ ఏం చేస్తాయంటే నీకు అన్ని కనెక్షన్, మనకి ఇంతకుముందు ప్రీవియస్ గా ఏం చేస్తానంటే యూజింగ్ జేడబ్ల్యూసీ కనెక్టర్ యూజ్ చేసి మనము డీటెయిల్స్ అన్ని ఇచ్చి దానికి ప్రాపర్టీస్ పెట్టి, ఓకే నాకు ఈ టర్నల్ కి కనెక్ట్ అవ్వు, ఈ షెల్ కి కనెక్ట్ అవ్వు, దీని వర్షన్ ఇది, అవన్నీ స్పెసిఫై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా క్లౌడ్ అవుట్ చూసుకుంటాడు, మన సంబంధం లేదు. సింప్లిఫై చేయడానికి నువ్వు నీ పని ఏంది, నువ్వు ఏ డేటాబేస్ కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావో ఆ డేటాబేస్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే చాలు, అంతే. మిగిలిన వర్క్ అంతా అది ఎలా కనెక్ట్ అవ్వాలి, దానికి అథెంటికేషన్ ఏం కావాలి, మనం షెల్ కమాండ్స్ ఎనేబుల్ చేయాలన్నా లేదా, లేకుంటే ఎస్ఎస్ఎల్ కనెక్ట్ చేయాలా, ఏ పోర్టులో ఉంటుంది, ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ లాజిక్ రెడీగా ఉంటాయి మనకు. మనం వాటన్నిటిని టచ్ చేయాల్సిన పనే లేదు. ఓకే, అవన్నీ రెడీ టు సర్వ్ ఉంటాయి. వీటిని మనం లింక్డ్ సర్వీసెస్ అంటాం. ఓకే, ఇది ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. బట్ మనం లింక్డ్ సర్వీసెస్ అనే పిలుచుకోవచ్చు ఎక్కడైనా మనం, లేదా కనెక్షన్స్ అని పిలుచుకోవచ్చు. ఓకే, డేటా రీడ్ చేసుకోవడానికి కానీ డేటా బయటకు పంపించడానికి కానీ రెండింటికి కూడా లింక్డ్ సర్వీసెస్ కామన్. నెక్స్ట్ డేటా సెట్, మనము రోస్ కాలమ్స్ ని కలిపి డేటా సెట్ అనుకుంటాం, అంతే. నెక్స్ట్ ట్రిగర్స్ అన్నా స్కెడ్యూల్స్ అన్నా ఈవెంట్స్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఏ టైంకి ఏ జాబు, ఏ టాస్క్ లేదా ఏ డ్యాగ్ ట్రిగర్ అవ్వాలి అనేది ఈ ట్రిగర్స్ లో డిఫైన్ చేసుకుంటాం. అజూర్లో అయితే ట్రిగర్స్ అంటాం, మనం ఏడబ్ల్యూఎస్ లో అయితే ఈవెంట్ బ్రిడ్జ్ అంటాం, డేటాబ్రిక్స్ లో అయితే స్కెడ్యూలింగ్ అంటాం. పేర్లు డిఫరెన్స్ అంతే. కాన్సెప్ట్ ఏంటంటే చెప్పిన టైం ప్రకారం ఆ టైంకి ఏ జాబ్ ట్రిగర్ అవ్వాలో ఆ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేసి పెట్టుకుంటాం.
అది ట్రిగర్స్. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ డేటా ప్రాసెసింగ్. మనం బ్యాచ్ ప్రాసెసింగ్ ఆల్రెడీ చూసినాం, స్ట్రీమింగ్ ఆల్రెడీ చూసినాం, డేటా వేర్ హౌస్ ఆల్రెడీ చూసినాం, యాసిడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇది ఒక్కటి యాసిడ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ డేటాబేసెస్ కి అప్లోడ్ ఒకటే అప్లోడ్ ఒకటే. సరే జాయిన్ అవుతాను, రికార్డింగ్ చేస్తాను. సో నార్మల్ డేటాబేసెస్ కి ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే యాసిడ్ ప్రాపర్టీస్. దీంట్లో ఏంటంటే ఈ యాసిడ్ అంటే ఈ ఫోర్ వర్డ్స్ అన్నమాట. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. ఓకే, నీ డేటా ఉంటుంది కదా, ఏ డేటా నువ్వు ఇప్పుడు యూజర్ 1 కి ఇచ్చిన డేటా యూజర్ 1 కి సంబంధించిన టేబుల్లోనే స్టోర్ అవ్వాలి, యూజర్ 2 కి సంబంధించిన డేటా యూజర్ 2 టేబుల్లోనే స్టోర్ అవ్వాలి. ఒక డేటా ఇంకొక దాంట్లో వెళ్ళి స్టోర్ అవ్వకూడదు. సో దేనికి దానికి అటానమస్ గా ఉండాలి, ఇండివిజువాలిటీగా. ఇప్పుడు ఐడెంపోటెన్స్ ఏంటి, దానికి దీనికి ఏం డిఫరెన్స్ వస్తుంది? ఐడెంటిఫైస్ అనేది ఒక జస్ట్ ఒక కాన్సెప్ట్. అంటే నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా ఒకటే లాగా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఒక పైప్ లైన్ కానీ, అటామిసిటీ అంటే ఇది అటామిసిటీ అంటే గన నీకు దేనికి దానికి సపరేట్ గా స్టోర్ అవ్వాలి. ఇక్కడ అటామిసిటీలో ఐడెంటిఫైస్ బిహేవియర్ ఉంటుంది. ఓకే, ఇది ఒకదానికి ఒకటి సబ్సెట్ లాగా. నెక్స్ట్ ఆటోమేటెడ్ ప్రాసెస్ బిహేవియర్ ఏమో ఐడెంపోటెన్స్. ఐడెంటిఫైస్ బిహేవియర్ అంటారు. ఇది కన్సిస్టెన్సీలో కూడా ఐడెంటిఫైసీనే ఉంటుంది. ఓకే, కన్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ గా ఉండాలి అది. ఇప్పుడు నువ్వు రన్ చేస్తే వర్క్ అవ్వడం, ఒక 1 అవర్ తర్వాత రన్ చేస్తే రన్ అవ్వకుండా స్ట్రక్ అవ్వడము, లేదా డిఫరెంట్ రిజల్ట్స్ రావడము, లేకుంటే ఎర్రర్ త్రో చేయడం, అట్లా ఉండకూడదు. నువ్వు డేటాబేస్ లో ఎప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని రాసినా కూడా అది రిజల్ట్స్ ఇవ్వాలి. ఓకే, ఐసోలేషన్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏ టేబుల్ కి సంబంధించిన డేటా ఆ టేబుల్లో ఐసోలేటెడ్ గా స్టోర్ అవ్వాలి. ఒక టేబుల్లో డేటా ఇంకో టేబుల్తో డేటాతో మిక్స్ అవ్వకూడదు. డ్యూరబిలిటీ అంటే మనం ఒక హ్యూజ్ గా లోడ్ ఇచ్చి ఎక్కువ డేటాను స్టోర్ చేసినప్పుడు అది బ్రేక్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం, అట్లా చేయకూడదు. ఇప్పుడు మనం S3లో కానీ ALDCలో కానీ స్టోర్ చేసినప్పుడు నువ్వు అన్లిమిటెడ్గా ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు రిట్రైవ్ చేసుకునే దానికి నీకు అంత జస్ట్ కంప్యూట్ పవర్ పెట్టుకుంటే చాలు. డేటా నీకు ఎంతైనా లాజికల్ గా ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో అది నీకు ఈ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ అనేది చెప్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని డేటాబేసెస్ ఉండవు. ఈ ప్రాపర్టీస్ ఉన్న డేటాబేసెస్ కి మనకు డేటా ఇంజనీర్స్ కి ఎంతో అవసరం అనమాట. అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. మనం డేటా ఇంజనీరింగ్ డేటాబేసెస్ అంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలి, యాసిడ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అని. నెక్స్ట్ డెల్టా లేక్. ఇందాక మనం లేక్ హౌస్ చూసినాం కదా. లేక్ హౌస్ ఏం చేస్తుంది, వేర్ హౌస్ ని డెల్టా లేక్ ని మిక్స్డ్ గా ఉండేది లేక్ హౌస్ అనుకోండి. ఓకే, ఆ లేక్ హౌస్ లో లేక్ హౌస్ వేర్ హౌస్ కాదు, ఫస్ట్ వచ్చేసి అందుకే 4 పదాలు అని చెప్తున్నా. ఫస్ట్ మనకు డేటా లేక్. సో ఇందులో ఏం చేస్తుంది, రోస్ కాలమ్స్ గా డేటా స్టోర్ అవుతుంది. ఓకే, చెప్పాలంటే స్ట్రక్చర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లేక్ హౌస్, ఇందులో ఏమవుతుంది, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. ఇందులో మనకు JSON కానీ PDF ఫైల్ ఫార్మాట్ లో కానీ ఇట్లా ఉంటుంది డేటా. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వచ్చేది లేక్ హౌస్. ఓకే, ఇది లేక్ హౌస్ కాదు, ఇది డేటా లేక్. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వచ్చేది లేక్ హౌస్. లేక్ హౌస్ లో ఏమవుతుంది, అన్స్ట్రక్చర్ డేటా స్టోర్ చేస్తుంది. రెండు ఉంటాయి అన్స్ట్రక్చర్ లో. ఈ JSON, PDFs ఇవి స్టోర్ చేసుకోవచ్చు, వీటిని కోడ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రక్చర్ డేటా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ డేటా ఎలా స్టోర్ చేసుకుంటామంటే పార్కెట్,
సిఎస్వి ఈ ఫైల్ ఫార్మాట్ లో మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇవి టేబులర్ ఫార్మాట్స్, ఇవి నార్మల్ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్స్. రెండు కలిపి స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పీడిఎఫ్ ఫైల్ స్టోర్ చేయలేం, ఇక్కడ మనం టేబుల్స్ ని స్టోర్ చేయలేం. ఇది మన గూగుల్ డ్రైవ్ లాంటిది. పార్కెట్ ఫైల్స్, సిఎస్వి ఫైల్స్ అన్ని స్టోర్ చేయాలి. సిఎస్వి స్టోర్ చేసుకోవచ్చు, కానీ పార్కెట్ ఫైల్ స్టోర్ చేయొచ్చు. అది ఎలాగా? ఫైల్ లాగా, దాన్ని టేబుల్ లాగా రీడ్ చేయలేం. ఇక్కడ మనం టేబుల్ లాగా స్టోర్ చేసుకోవచ్చు, ఒక డేటాబేస్, సీక్వెల్ సర్వర్ కానీ పోస్ట్గ్రెస్ కానీ అట్లా. కానీ దాన్ని డేటాని రిట్రైవ్ చేయలేం. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎట్లా కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ స్టోర్ చేసుకోవచ్చు, సిఎస్వి కావాలంటే సిఎస్వి స్టోర్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మన లోకల్ హార్డ్ రీడ్ డిస్క్. చేసేటప్పుడు రీడ్ రైట్ ఎట్లయినా చేసుకోవచ్చు. మనం రీడ్ ఎట్లయినా చేసుకోవచ్చు, రైట్ ఎట్లయినా చేసుకోవచ్చు. ఈ జేసన్ డేటాని రీడ్ చేసుకొని పార్కెట్ కాస్ట్ ఉంటుంది కదా, కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, కాస్ట్ ఇది తక్కువ ఉంటుంది కదా. ఇది చీప్ మనకి, కంపేర్ విత్ ఈ రెండింటికంటే ఇది మనకు చాలా చీప్ పడుతుంది. అంటే ఇప్పుడు ఎట్లయినా రీడ్ చేసుకోవచ్చు అంటే మనకు కంప్యూటేషన్ పవర్ తక్కువ ఉంటుంది అంటే. కంప్యూటర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఒక ఆల్గరిథం అప్లై అవ్వాలి, అంటే రోస్ గా రీడ్ చేయాలి, రో ఫార్మాట్ లో, ఫైల్ ఫార్మాట్ లో రీడ్ అండ్ రైట్ చేయడానికి. అల్టిమేట్ గా ఇది వెళ్ళి 0 1s కే కన్వర్ట్ అవుతుంది. అది రిట్రై అవ్వాలి, రో టేబులర్ ఫార్మాట్ రావాలి, ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇది చీపే, కాకపోతే మనం కేవలం ఫైల్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి, స్ట్రక్చర్ డేటా స్టోర్ చేయలేం. సో ఇది లేక్ హౌస్ లోనే సేమ్ అదే దాంట్లోనే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. బేసిక్ గా ఇది గూగుల్ డ్రైవ్ అనుకో, లేక్ హౌస్ అంటే, ఇది డేటా లేక్ అంటే. ఇది వచ్చేసి మనకు డేటాబేస్, పోస్ట్గ్రెస్ కానీ లేకపోతే అట్లా. ఇది వచ్చేసి మనకు లోకల్ హార్డ్ డిస్క్ మాత్రం. మనకి ఈ రెండింటికంటే ఏది తక్కువ పడుతుంది, లోకల్ హార్డ్ డిస్క్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటుంది. మనం ఏది కావాలంటే, ఏ డేటా కావాలంటే ఆ డేటా స్టోర్ చేసుకోవచ్చు అట్లా. డెల్టా హౌస్ అంటే ఈ డెల్టా దీనిపైన లేక డెల్టా హౌస్. డెల్టా అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ డెల్టా ఫస్ట్, ఈ డెల్టా కాన్సెప్ట్. డెల్టా ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ టేబులర్ ఫార్మాట్ లో ఉంటది కదా, ఫైల్ ఫార్మాట్ లో, ఫైల్స్ పార్కెట్ కానీ సిఎస్వి కానీ ఉన్న ఫైల్స్ ను టేబుల్ లాగా క్వైరీ చేసుకోవచ్చు. మనం ఈ ఫైల్స్ ను టేబుల్ లాగా క్వైరీ చేసుకోవచ్చు. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే, ఈ డెల్టా అనేది ఒక సపరేట్ ప్యాకేజ్ అనమాట. ఓకే, మనం పైథాన్ లో ఇన్స్టాల్ చేసే ప్యాకేజ్ లాగా ఇది కూడా ఒక సపరేట్ అప్లికేషన్ లాంటిది. ఇదేం చేస్తుందంటే, నువ్వు ఇచ్చిన సీక్వెల్ క్వైరీని ఈ ఫైల్స్ లో ఎగ్జిక్యూట్ చేసేసి రిజల్ట్స్ ఇస్తుంది. అంటే నువ్వు సీక్వెల్ ఎక్కడ వర్క్ అవుతుంది, టేబుల్ మీద వర్క్ అవుతుంది. టేబుల్ మీద వర్క్ అయ్యే లాజిక్ కాస్త ఫైల్స్ మీద వర్క్ అయ్యి నీకు రిజల్ట్స్ టేబుల్ లాగిస్తుంది. ఇది డెల్టా, జస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ డెల్టా. ఇప్పుడు మనం డెల్టా లేక్ అన్నామనుకో, ఇందులో ఈ డెల్టా కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ డేటా లేక్ ఏదైతే ఉంటుందో, లేదా లేక్ హౌస్ ఏదైతే ఉంటుందో, దీన్ని బిల్డ్ చేస్తే ఈ లేక్ హౌస్ ప్లస్ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ అప్లై చేస్తే అదే డెల్టా లేక్. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు డేటా ఏదైనా రీడ్ చేయగలవు లేదా రైట్ చేయగలవు, డేటాను మోడిఫై చేయ లేక్ హౌస్. కానీ ఇక్కడున్న యాసిడ్ ప్రాపర్టీస్ వల్ల నువ్వు అప్డేట్ కమాండ్, మెర్జ్ కమాండ్స్ ఇవి రన్ చేసుకోవచ్చు. సో నువ్వు ఒక్క రికార్డ్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు, లేదా హోల్ టేబుల్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నువ్వు పాత డేటాని డిలీట్ చేసేసి కొత్త డేటా ఫ్రెష్ గా లోడ్ చేసుకోవాలి. ఇక్కడ లాగా ఇక్కడ మనకు దేనికి దానికి సపరేట్ ఉంది, ఒక్క రికార్డు కూడా అప్ చేసుకోవచ్చు. అట్లా ఒక్క రికార్డ్ నైనా అప్డేట్ చేసుకోగలిగిన ప్రాపర్టీస్, రీడ్ రైట్ ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. దీన్ని మనం యాసిడ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అది డెల్టా లేక్ లో మనకు పాసిబిలిటీ ఉంటుంది. పాసిబిలిటీ ఉంది. అంతే, నీకు ఓవరాల్ డేటా ఇంజనీరింగ్ లో డేటా కాన్సెప్ట్స్ అంటే ఇవే ఉంటాయి. సేమ్ యాసిడ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, డెల్టా లేక్ అయిపోయింది. ఇంకా ఇంజెక్షన్ అంటే డేటా ఇంజెస్ట్ చేసేది. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆర్కెస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఈ ట్యాగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఏదో రన్ అవ్వాలి, సెకండ్ ఏదో రన్ అవ్వాలి, ఆ ట్యాగ్ డిజైన్ చేయడమే మనకు ఆర్కెస్ట్రేషన్, సీక్వెన్స్ ఆఫ్ ఫ్లో. నెక్స్ట్ సిఐసిడి, కంటిన్యూస్ గా డెవలప్ చేయడం, కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేయడం, కంటిన్యూస్ గా డిప్లాయ్ చేయడం.